నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలపడంపై ఖమ్మం జిల్లా మున్నూరు కాపు సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ధర్నాలు, నిరాహార దీక్షలు, బందులు చేశామని అన్నారు. నా పేరు పారా నాగేశ్వరరావు, ఖమ్మం ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు సంఘ అధ్యక్షుడిని. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన కాపు సంఘ పెద్దలు మేకల భిక్షమయ్య గారికి, స్టేటు ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ గారికి, జిల్లా సెక్రటరీ కంచెట్టి విజయ్ కుమార్ గారికి, ట్రెజరరు జాబిచెట్టి శ్రీనివాసరావు గారికి, మడూరు పూర్ణ టౌన్ ప్రెసిడెంట్, ఉప్పలరావు టౌన్ సెక్రటరీ, పారా ఉదయ్ యూత్ జిల్లా అధ్యక్షుడు, తీగల విజయ్కి, మర్చెట్టిన వెంకటేశ్వరరావు తమ్ముడు పాలేరు నియోజకవర్గ కోఆర్డినేటర్ గారికి, డిఎస్పి నర్సయ్య గారికి, కావేరి సాయికి, పెద్దలు పొన్నం వెంకటేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు చాలా శుభదినంగా భావించి ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిచి ఒక ప్రెస్ మీట్ పెడదామనేది సంఘం నుంచి తీర్మానం చేసుకుంటాం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం పెడతానికి మెయిన్ ఉద్దేశం, గత కొన్ని సంవత్సరాల నుంచి కాపు కార్పొరేషన్ కావాలని, కాపు కార్పొరేషన్ ఇవ్వాలని మేము, మీకు తెలిసిందే, బహుశా చాలామంది మిత్రులు ఇంతకు నుంచి ఛానల్ నుంచి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి ధర్నాలు చేశాము, కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా నిరాహార దీక్షలు చేశాము, బంధువులు చేశాము. చాలా రోజుల్లో చాలా విషయాలలో మేము ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేసిన రోజుల్లో కూడా చాలా ఉన్నాయి. అయినా గత ప్రభుత్వం ఏదో ఉత్తుత్త మాటలు చెప్పి ఈ ఎలక్షన్ల తర్వాత చూద్దాం, ఈ ఎలక్షన్లు చూద్దాము, మేము మీకు కాపు కార్పొరేషన్ ఇస్తానని మాటలు చెప్పుకుంటూనే వచ్చింది గత 10 సంవత్సరాలు. కనీసం కాపు కార్పొరేషన్ ఇవ్వకపోయినా, అయ్యా మా గోడైనండి, మేము కాపు కార్పొరేషన్ ఎందుకు అడుగుతున్నాము, కాపు ఫైనాన్స్ కార్పొరేషను మాకంటూ కుల వృత్తి ఏమీ లేదు, మాకు ఉన్న వృత్తి ఒకటే వ్యవసాయ వృత్తి, 10 మందికి పట్టడం అన్నం పెట్టే జాతి మాది. మాకంటూ మా తోటి కులాలకి, బీసీ కులాలకి చాలామందికి చాలా పథకాలు వస్తున్నాయి. గొర్రెలు ఇచ్చే వాళ్ళకి గొర్రెలు, చేపలు ఇచ్చే వాళ్ళకి చేపలు, బండ్లు ఇచ్చే వాళ్ళకి బండ్లు, చేతి వృత్తులు ఉన్న ప్రతి వాళ్ళకి కూడా గవర్నమెంట్ సాయం చేసుకునే వస్తుంది. కానీ ఒక్క మున్నూరు కాపుకే చిన్న చూపు చూసింది. మరి ఆ దౌర్భాగ్యం ఏంటో తెలియదు. పోయిన తడవ ఇదే బీఆర్ఎస్లో మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఇంతమంది పోయి మొరబెట్టుకున్నా కూడా మాకు కాపు కార్పొరేషన్ వచ్చిన దాఖలా ఎక్కడ కనపడదు.